Hi guys, welcome to our channel Kavita Vlogs. Today I am going to explain you the chicken recipe Telangana style lo. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి 3 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ ఇవన్నీ సన్నగా తరుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తూ ఉన్నాయి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ మన తెలంగాణ స్టైల్లో మెయిన్వి. నెక్స్ట్ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని, కేజీ చికెన్ని తీసుకున్నాను. దాన్ని ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి. దీన్ని గ్రైండ్ చేస్తే పేస్ట్గా మెత్తగా అయిపోతుంది. ఇలా వేస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది. కర్రీ అంతా కూడా మంచి తెలంగాణ స్టైల్లో మంచిగా మనకు కర్రీ గుమగుమలాడుతుంది. ఇలా ఫస్ట్ బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద పావు కిలో చికెన్, కేజీ చికెన్కి పావు కిలో ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా. వేసుకొని తరిగినవన్నీ అందులో వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మొదట ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, మింట్, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ వేసుకొని సన్నగా తరిగినవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కాస్త వేగేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఆ మిశ్రమాన్ని. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగేంత వరకు అన్నీ నీట్గా పెట్టుకొని కలపాలి. ఇలా కలుపుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ముద్ద వేసుకోవాలి. దాంట్లో వేసుకొని అది కూడా కలుపుతూ మంచిగా వేగనివ్వాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ వరకు మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉండాలి. వేగిన తర్వాత ఇది ఎలా అంటే మంచి తెలంగాణ స్టైల్లో మన కర్రీ గుమగుమలాడిపోయిద్ది. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోయిద్ది. కానీ దంచుకున్నది కదా రోట్లో, మంచి రోల్లో మన పూర్వీకులు మన పెద్దలందరూ ఎలా చేసుకునే వాళ్ళు రోట్లో ఆ విధంగా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఆ మిశ్రమాన్ని. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది. గుమగుమలు ఆడిపోయిద్ది మన చికెన్, తెలంగాణ స్టైల్ చికెన్. నెక్స్ట్ చికెన్ అందులో క్లీన్ చేసుకున్నది మంచిగా వేగిన దాంట్లో వేసుకోవాలి. నీట్గా వాటర్ అంతా పడకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. దాన్ని వాటర్ అంతా వడగట్టేసేయాలి ముందుగానే. అలా బౌల్లో క్లీన్ చేసుకున్నది ఒకటి వేసుకొని బాగా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి గరిటెతో. ఎంత బాగా కలిపితే ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ ముక్కలకు అంటే విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మనము. అలా ఒక 10 మినిట్స్ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసి తర్వాత నెక్స్ట్ బాండీ మీద మూత పెట్టేసేయాలి. ఇప్పుడు బాగా వాటర్ పైకి తేలిన తర్వాత చికెన్లో తగినంత పసుపు 2 టేబుల్ స్పూన్స్, కారము 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకొని ముక్కలకంతా పట్టే విధంగా దాన్ని ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ కరెక్ట్గా చికెన్ ఉడికిపోయిద్ది, బాయిల్ అయ్యిద్ది. ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని బాయిల్ అయ్యే విధంగా కర్రీని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఉడికిన తర్వాత పైకి ఇలా ఆయిల్ తేలుతుంది కదా, అప్పుడు దింపేసుకోవాలి. దింపుకున్న తర్వాత ఒక 5 minutes ఆగేసి చల్లారిన తర్వాత కాస్త కొరియాండర్ లీవ్స్ పైనుంచి చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత నెక్స్ట్ మీ చికెన్ మసాలా కొద్దిగా మనం ఆల్రెడీ చేసుకొని దాల్చిన చెక్క జీలకర్ర ఇది వేయించుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎవరెస్ట్ మీట్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఒక 1/2 tablespoon వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా దించే ముందు వేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత ఒక 2 tablespoons కొబ్బరి పౌడరు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నదైనా లేక తురిమి పెట్టుకున్నదైనా లేదంటే మనకు రెడీమేడ్లో స్టాక్లో దొరికిపోతుంది కిరాణా స్టోర్స్లో, అది తెచ్చుకొనైనా వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే మేలుగా ఉంటుంది కల్తీ లేకుండా. కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. గుమగుమలాడే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. మన గుమగుమలాడే చికెన్ రెసిపీ రెడీ అయింది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆఫ్ కవిత వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.